చెట్టు కింద వనభోజనాలని అందరికీ హాయ్ అండి. నా పేరు పద్మజ సముద్రాల. నేను ఈరోజు కార్తీక వనభోజనాల మహిమ గురించి చెప్తున్నానండి. అయితే మన పెద్దవాళ్ళు ఏది చేసినా సైంటిఫిక్గా ఏదో ఒక ఫలితం ఉందండి. అయితే మన పూర్వీకులు ఆచరించిన సాంప్రదాయాలను కట్టుబాట్లను మన కోసం పెట్టారు, కానీ అవి మనం మూఢనమ్మకాలుగా తీసివేస్తాము. కానీ అవే విదేశాల వారు కూడా మన పద్ధతులే మంచివని వారు కూడా పాటిస్తున్నారు. అందులో ఒకటి కార్తీక వనభోజనాలు. ఈ భోజనాలు చేయటం వల్ల భక్తికి భక్తి, ముక్తికి ముక్తి. అయితే ఉసిరి చెట్టు కింద భోజనాలు చేయటం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయటండి. వనంలో అన్ని రకాల చెట్లు ఉంటాయి కదా, వాటి వల్ల మనకు రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటామటండి. మరి ఈ ఉరుకుల పరుగుల జీవితాల్లో మన ఆరోగ్యం కోసం మనమే కొంత సమయం కేటాయించాలండి. అందరితోటి సత్సంబంధాలను పెంపొందించుకోవాలనండి. అయితే మేము శివాలయంలో శుక్రవారం నాడు లలిత పారాయణం చేస్తామండి, ప్రతి శుక్రవారము. అయితే అందరం అనుకొని ఈరోజు కాలభైరవుని పుట్టినరోజు అటండి. ఈరోజు అష్టమి, బుధవారం కూడా చాలా మంచిది, వనభోజనాలు చేస్తానంటే అందరం కలిసి అనుకొని ఉసిరి చెట్టు కింద భోజనాలు చేసామండి. అందరం కలిసి తల ఒక ఆహార పదార్థాలను తయారు చేసుకొని, ఇష్టం ఉన్న వాళ్ళు 1, 2, 3 ఏదైనా ఇంతవరకు చేసుకొని వచ్చి అందరం కూర్చొని ఒకరికొకరు వడ్డించుకుంటే ఎంతో ఆప్యాయంగా, ఎంతో ఆహ్లాదంగా, సంతోషంగా, సంబరంగా ఈరోజు వనభోజనాలు ముగించుకున్నామండి. అయితే ఉసిరి చెట్టు కింద దీపాలను పెట్టుకున్నాము, విష్ణు సహస్రనామాలను చదివాము, కాలభైరవాష్టకాలు చదివాము, ఇంకా మంగళహారతులు, ఇవన్నీ చాలా సంతోషంగా గడిపామండి వీటితోటి. ఈ వనభోజనాలను సంవత్సరానికి ఒకసారైనా అందరు కలుస్తారు, అందరూ కూడా చేసుకోవాలని ఆశిస్తున్నామండి. భానుకోటి భాస్వరం భవాబ్దితారకం పరం నీలకంఠమీసితాదదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాదినాథకాలభైరవం భజే శూలటంకపాశదండపాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవ ప్రియం కాశికాపురాదినాథకాలభైరవం భజే ముక్తిదాయకం ప్రశస్తచారు విగ్రహం భక్తవత్సలం సితం సమస్తలోక విగ్రహం నిత్యనన్మనోజ్ఞనేమ కింకినీల సత్కటిం కాశికాపురాదినాథకాలభైరవం భజే సుశర్మనాయ